మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మని బాగా చేయని ఒక ఫోన్ చేసిండు కానీ ఏం లేదు. ఏం చేస్తా నీకు ఇల్లు ఇవ్వలేదా? ఏమి ఇలా పైసలు ఇచ్చిందంటారు రాఘవ? ఒక్క పైసా ఇస్తే అంత పాపం. ఇది బంగాళ వాసారం వల్ల అన్నాడు కదా అన్నాడు కానీ నాకు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఎవరికైనా ఇల్లు ఇచ్చిండా ఈ ఊళ్ళే? ఎవరికి ఇచ్చిండో ఇక నాకు తెలియదు. నేనేం ఏమైనా ఇల్లు కట్టుకోరా ఊళ్ళే? ఎవరు కట్టాలి? ఏం డెవలప్ చేయలేదా? ఎందుకంటే మేమే ఉంటుంది. నీకు అల్లరి వంట ఇచ్చినట్టు కదా? నేను ఆయనకి ఇచ్చిన. నువ్వు ఆయనకి ఇచ్చినావా? యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమరి గ్రామంలో ఉన్నాం. నిజంగా వాసలమరి గ్రామము గత ప్రభుత్వంలో కేసీఆర్ 2020 నవంబర్ 1న దత్తత తీసుకున్నాడు. కానీ వాసలమరిలో అభివృద్ధి పనులకు మాత్రం శూన్యమని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ తీసుకున్నటువంటి దత్తత గ్రామంలో పనులైతే పూర్తి కానటువంటి పరిస్థితి. దాదాపు 154 కోట్లు ఈ గ్రామానికి కేటాయించినప్పటికీ కూడా ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామంలో చూసాం, చాలా ఇళ్లను కూల్చివేశారు. దళితులకు కానీ బీసీలకు కానీ ఇల్లు కట్టిస్తున్నారు, కానీ కట్టలేనటువంటి పరిస్థితి. మరి మొన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలాపూర్ సభలో బంగారు వాసలమరి చేస్తున్నటువంటి కేసీఆర్ బొందలగడ్డ వాసలమరిగా చేశాడు. ఆ వాసలమరిని బంగారు వాసలమరిగా తీర్చిదిద్దా అని చెప్పినటువంటి కేసీఆర్ మాత్రం తీర్చిదిద్దలేదు. కాబట్టి నేను దీన్ని చేస్తాను, మంచి వాసలమరిగా చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ సభ తర్వాత అధికారులు వెంబడి ఇక్కడికి రావడం జరిగింది. ఆర్డీఓ సమక్షంలో కూడా ఇక్కడ మొత్తం కూడా ఎంఆర్ఓ ఆర్డీఓ అందరు కూడా ఈ గ్రామంలో తిరిగారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకున్నారు. ఎంతమందికి ఇండ్ల అవసరమో ఆ ఇండ్ల కార్యక్రమం అయితే రేపు పూర్తి చేస్తున్నారు. రేపు మొత్తం కూడా 227 ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నడుస్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేపు ఈ పట్టాలను ఈ గ్రామానికి సంబంధించి ఈ ప్రజలకైతే ఇస్తున్నారు. మరి నిజంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఫంక్షన్ హాల్ కట్టిస్తా అన్నాడు, ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాల కట్టిస్తా అన్నాడు, ఆసుపత్రి కట్టిస్తా అన్నారు. అదేవిధంగా వివిధ కార్యక్రమాలు అన్న డ్రైనేజే కావచ్చు, రోడ్లే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు. మరి అంటే ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్నీ కూడా అంటే కమ్యూనిటీ హాల్సే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే స్కూల్స్ కాకుండా హాస్టల్స్, అదేవిధంగా మిగతా అంటే ఏవేవి అవసరమో గ్రామానికి సంబంధించి అవన్నీ కూడా కట్టిస్తా అని చెప్పి ఏ ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు. కేవలం అంటే సబ్ స్టేషన్ మాత్రము ప్రారంభించాడు. ఒక అంగన్వాడీ స్కూల్ అయితే ఒక 2-3 మాత్రమే పూర్తయ్యాయి తప్ప మిగతాయి ఏ ఒక్కటి కూడా పూర్తిగా అయినటువంటి పరిస్థితి. మరి దానిలో భాగంగా రేపైతే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నడుస్తుంది. దీని తదనంతరం ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకుంటారో కూడా అధికారులు మనకు చెప్తారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం రేపైతే 227 మందికి పట్టాలైతే ఇవ్వడం జరుగుతుంది. మరి గ్రామంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వచ్చాడు, ఇక్కడ అంతా కూడా సందర్శించాడు, తిరిగాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ముఖ్యమంత్రి సభలోనే చెప్పాడు, ఆ ఇద్దరికి గ్రామాన్ని అప్పచెప్తున్నా అని చెప్పాడు. అదేవిధంగా అధికారులు కలెక్టర్ హనుమంతరావు గారు, జేసీ వీరారెడ్డి, ఆర్డీఓ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అధికారులకు వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖలకు సమన్వయంతో పనిచేయాలి. ఈ వాసలమరిని బంగారు వాసలమరిగా కేసీఆర్ తీర్చిదిద్దలే, కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం దీన్ని తీర్చిదిద్దామని చెప్పినటువంటి సమయం చెప్పొచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ రేపటి నుండి అయితే కార్యక్రమాలు ఇక్కడ నుంచి ప్రారంభమైతే అని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. గతంలో మాకు మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు, కానీ ఏమి చేయలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఈ మాట ప్రకారము ఈ రేవంత్ రెడ్డి చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మనతో కొంతమంది చెప్పినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ వాసలమరి గ్రామము యాదాద్రి భువనగిరి జిల్లా ఈ ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే అదే కోరుకుంటున్నారు. పట్ట రేపు ఇస్తామన్నారు, అప్పుడు రాలే ఇల్లు. రాలే, ఇప్పుడు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చినట్ట. ఈ ఊళ్ళో అంగన్వాడీ టీచర్ వచ్చింది, రాసుకపోయింది, ఇప్పుడు సంతకం పెట్టించుకపోయింది. వస్తుందని చెప్పి రేపు పొద్దుగాల 9 గంటలకు హాస్టల్ కాడికి రమ్మన్నారు. ఇద్దరు బిడ్డలు సార్, నాకు ఇద్దరు బిడ్డలు లేరు. ఇదే ఇల్లు ఉంది. ఇదే ఇల్లు ఉంటే నన్ను ఎటు పోయి వచ్చిన ఇంట్లో ఉంటామని వస్తే కట్టుకుందామని చూసినాం. ఊరుస్తుంది, అంత మూలకు పోయింది అక్కడ. ఇస్తా అన్నాడు కానీ ఇయ్యలే కదా సార్, ఇస్తా అన్నాడు ఇయ్యలే. అందుకోసం తీసుకుని ఊరంతా తీసుకుని ఊరంతా రాలే, మాకు రాలే. ఇస్తా అంటుండగా కట్టుకుందామని చూస్తున్నా, ఆశపడ్డాం. ఇక
ఆ నమ్మకం ఉండేపటికనే తీసుకుంటున్నాం కదా, నమ్మకం ముందుగా ఇస్తానన్నాడని అట్లా. లీస్ట్ అయితే వచ్చిందన్నారు సార్, మరి లీస్ట్ వచ్చిందన్నారు, కట్టిస్తామని అన్నారు, కట్టియాలని అనుకుంటున్నాం మేము కూడా. మరి కూలిపోయిందంటే పెంకటిలే, మరి కొంత కూలిపోతే మనం ఉట్టినే రేకులు వేసుకున్నాం సార్. మేము రేకులు వేసుకున్నాము ఉట్టినే, ఉట్టిగా మామూలుగా రేకులే ఉరుస్తుంది వర్షం వస్తే అంతేగా. ఇప్పుడు 220 మందికి ఇస్తారు కదా, అందులో నీ పేరు ఉందంటవా? ఉన్నదని అన్నారు సార్, తెలియదు ఇక ఇస్తే తెలుసా సార్. మరి గతంలో కేసీఆర్ అన్ని గులగొట్టి అందరికి ఇస్తున్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ? ఇస్తాను ఆమె ఇచ్చిండి ఇవ్వలేదు సార్, మరి ఎందుకు ఇవ్వలేదు ఆయన? వీళ్ళందరూ ఏమనుకుంటారు ఇప్పుడు? ఇస్తే ఇప్పుడు మంచిదే అనుకుంటారు సారు, ఆయన అట్లా పోయినందుకు బాగుపడ్డారు, మంచిదే ఇచ్చారు అనుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న అన్నారు ఇస్తాను అన్నారు, మరి ఇప్పుడు ఏమంటున్నాను? ఇవ్వాలనే కోరుతున్నాం కదా సార్, ఇవ్వాలని. గత ప్రభుత్వం తీసుకొని దళితులకు ఇల్లు కట్టిస్తున్నాడు, బీసీలకు ఇల్లు కట్టిస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ హాస్టల్ కూడా కొట్టి హాస్టల్ కట్టిస్తున్నాడు, గ్రామ పంచాయతీ కట్టిస్తున్నాడు, స్కూల్ కట్టిస్తున్నాడు, మళ్ళీ ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాడు. వాసలం మరి ఒక మోడల్ బంగారు వాసలం మరి చేస్తున్నాడు, ఇంతవరకు ఏం చేయలే. స్కూల్ కట్టించిండు, చాలా పిల్లలకు కట్టిస్తున్నాడు, కూలగొట్టిండు, స్లాబ్ పోసి వాళ్ళు పెట్టిండు, ఇంతవరకు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ స్కూల్ కూడా క్లియర్ కాలే. ఈ ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చి, మా స్కూల్ కట్టించి, మా ఊర్లో గ్రామ పంచాయతీ కట్టించి, మా ఊర్లో హాస్టల్ కట్టించి, మా ఊర్లో ఒక ఆదేశంగా గ్రామ పంచాయతీ వాసులు మరి చేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నాం రేవంత్ రెడ్డికి. అప్పుడు కేసీఆర్ కట్టిస్తానని కట్టియలేమ్మా, ఇల్లంతా కూలగొట్టి ఆగమాగం చేసిపోయిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పుణ్యాన్ని కట్టుకుంటామని అనుకుంటున్నాము. రాసుకపోయింది కానీ దయసారి ఎట్లా చేస్తావో, నాకెవ్వరు ఆరసులు లేరు, నాకు కొడుకులు లేరు, ఏం లేరు. ఇక నేనే బాధపడాలి, నేనే కట్టుకోవాలి. కొడుకులు లేరు, జాగ లేదు, భూమి లేదు, ఇక నీ మీదనే ఆధారపడ్డా సారు నేను. ఇక నీ దయ. ఇల్లు వచ్చిందని రాసుకుపోయిండ్రు, ఇల్లు వచ్చిందని రాసుకుపోయిండ్రు, ఇప్పుడు కూడా రాసుకుపోయిండ్రు. రేపు మీటింగ్ కాడికి రమ్మన్నారు. పట్టా ఇస్తున్నారా? ఇళ్ళ పట్టా. అప్పుడు కేసీఆర్ వచ్చిండు, మాకు ఎవరికి ఇవ్వలేదు ఇస్తా అన్నాడు. రేపు ఇక్కడ మంత్రి వస్తుండంట, రేపు పట్టా ఇస్తారంట. అంటే అప్పుడు రాలే, కూలిపోయింది ఇల్లంతా. ఉన్నగానే కూలిపోయినట్టు కాదు, వెంకటిల్లే ఇంత కూరుస్తుంది, మాకు ఇబ్బంది ఉంది. మాకు తింటింటికి తిరిగారు కదా, మళ్ళీ సర్వేలు వచ్చింది, మా యాళ్ళకి నాకు ఇద్దరికి వచ్చింది. అట్లా రేపు ఇస్తాను అంటారు, మా ఎవరు వస్తారంట కదా రేపు. అంటే ఇప్పుడు గతంలో మోసం జరిగింది కానీ ఇప్పుడు మీకు వస్తుందని మీరు అనుకుంటున్నాం. మరి తెలియదు, మరి ఈయన ఏం చేస్తాడు. అప్పుడైతే అట్లా వస్తుందని నమ్మకం ఉండే, మాకు కట్టిస్తారని. అట్లా నాకు గతంలో ఎప్పుడు రాలేదు సార్, ఇప్పుడు ఇల్లు ఇస్తా అంటారు, కట్టుకుందామని అనుకుంటున్నాం. కూలిపోయింది సార్. కూలిపోయింది అంటే జర పెంకలు ఇల్లు అని, కూలి ఏం పోలే సరిపించుకుంటా అప్పుడప్పుడు. కాకపోతే ఇల్లు లేదని ఇల్లు కట్టుకుంటామంటే కట్టుకుంటాను సార్. పట్టా ఇస్తాను సార్, ఇస్తాను. అయితే వచ్చింది నాకు, వాళ్ళ మనుషులు చూస్తే అది సార్. అప్పుడు రాలేదా? అప్పుడు వచ్చింది కానీ ఇస్తాను వేయలేదు, ఇంకా పోయింది. ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు రేపు రమ్మని అన్నారు. కూలిపోయింది చాలా సంతోషంగానే ఉన్నా. ఇప్పుడు 5 సంవత్సరాలుగా మేము నరక యాత్ర అవలంబిస్తున్నాం. ఎందుకంటే ఇళ్ళన్నీ కూలిపోయాయి, ఆ కూలిపోయినటువంటి ఇల్లు కట్టిస్తారని చెప్పి అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రము మాకంటే 2020 నవంబర్ 1 నాడు దీని దత్తత తీసుకుంటే 2025 ఇంతవరకు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా వచ్చి 18 నెలలు అయింది, ఈ వాసలమర్రి మాత్రం పట్టించుకోవాలని చెప్పి గ్రామస్తులు మనతో వేడుకున్నారు. ఇది వాసలమర్రి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్. అమ్మని బాగా చేయాలని ఒక ఫోన్ చేసిండు కానీ ఏం లేదు. ఏం చేస్తా, నీకు ఇల్లు ఇవ్వలేదా? ఏమి ఇలా పైసలు ఇచ్చిందంటారు? ఒక్క పైసా ఇస్తే అంత పాపం. ఇది బంగాళ వాసారం వల్ల అన్నాడు కదా.
అన్నాడు కానీ నాకు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఎవరికైనా ఇల్లు ఇచ్చిండా ఈ ఊళ్ళే? ఎవరికి ఇచ్చిండో ఇక నాకు తెలియదు. నేనేం ఏమైనా ఇల్లు కట్టుకోరా ఊళ్ళే? ఎవరు కట్టాలి? ఏం డెవలప్ చేయలేదా? ఎందుకంటే మేమే ఉంటుంది. నీకు అల్లరి వంట ఇచ్చినట్టు కదా? నేను ఆయనకి ఇచ్చిన. నువ్వు ఆయనకి ఇచ్చినావా?